మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ఎలక్ట్రానిక్ మార్కెట్, న్యూ ఏషియా ఎలక్ట్రానిక్ మార్కెట్. ఏషియాలోనే లార్జెస్ట్ ఎలక్ట్రానిక్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ సెల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, బ్లూటూత్, గేమింగ్ సంబంధించి, ఇంకా ఇన్స్టా కెమెరాస్, ఇంకా కెమెరాస్ లో చాలా రకాలు, వాటి యాక్సెసరీస్ అంటే ఫోన్ స్టాండ్స్ ఉంటాయి కదా, అలాంటివి, సెల్ఫీ స్టిక్స్ అనుకోండి, ఫోన్ కేసెస్ అనుకోండి, బ్లూటూత్, ఇంకా ఇయర్ ఫోన్స్, ఇయర్ పోడ్స్, ఇంకా ఐఫోన్స్, ప్రతిదీ అనమాట. ఎలక్ట్రానిక్స్ అంటే ఏమేమి ఉంటాయో అవన్నీ ఉన్నాయి. ఈవెన్ డ్రోన్స్ కూడా ఉన్నాయి. రేట్స్ మాత్రం చాలా షాకింగ్ రేట్స్ అన్నమాట. ఫోన్స్, చిన్న చిన్న ఫోన్స్ కూడా ఉన్నాయి. 4 ఇంచెస్ 3 ఇంచెస్ ఉంటాయి కదా, అవి కూడా ఫోల్డబుల్ లో కూడా ఉన్నాయి అనమాట. అలాంటివి కూడా రేట్ చెప్తే షాక్ అయిపోతారు. ఓన్లీ 500, 600, 1000 రూపీస్ లో కూడా ఉన్నాయి అనమాట. డ్రోన్లు కూడా 2000 రూపీస్, 3000 లో కూడా డ్రోన్స్ దొరుకుతున్నాయి. డ్రోన్స్ అంటే ఓన్లీ ఆడుకోవడానికి కాదు, మనం నిజంగా రియల్ గా పిక్చర్స్, వీడియోస్ తీస్తాం కదా, అలాంటి డ్రోన్స్ ఉన్నాయన్నమాట. రేట్స్ మాత్రం చాలా బాగా చెప్తున్నారు. ప్లస్ షిప్పింగ్ కూడా చాలా అవైలబుల్ ఉందన్నమాట. ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తున్నారు. షిప్పింగ్ వచ్చేసి బై ఓషన్ ఉంటుంది, ఇంకా బై ఎయిర్ కూడా ఉంటుంది. మనం ఎలా అంటే అలా వీళ్ళు షిప్పింగ్ కూడా చేస్తున్నారు. రేట్స్ కూడా చాలా బడ్జెట్ లోనే చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే, ఇలా వీడియో చూసేసి 500 ఉన్నాయి, 1000 ఉన్నాయి, 600 ఉన్నాయి, ఇప్పుడు దీని ఫుల్ లెంత్ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను కదా, అది చూసేసి మీరు ఇమీడియట్లీ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చేసి తీసుకోవడానికి అలా లేదండి. న్యూ బిగినర్స్ కి వీటి గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. దీనికి ఓన్లీ మనం హైదరాబాద్ లో లేదంటే ఢిల్లీకి వెళ్ళి, షాపింగ్కి వెళ్ళి, మనము హోల్సేల్ మార్కెట్ లో స్టాక్ తెచ్చుకొని మన షాప్ లో పెట్టుకొని అమ్ముకోవడానికి అంత ఈజీ కాదనమాట. దీనికి ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించి, కస్టమ్స్ డ్యూటీస్ సంబంధించి చాలా లిటిగేషన్స్ ఉంటాయి. చాలా నాలెడ్జ్ మనం సేకరించాల్సి ఉంటుంది. చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. కొన్ని ఐటమ్స్ మన ఇండియాకి వచ్చాక, మన దగ్గరకు వచ్చాక కూడా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. కాబట్టి నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి, తర్వాతనే ప్రోడక్ట్ గురించి, సేల్ చేయడం గురించి, బిజినెస్ గురించి ఆలోచించండి. ఎస్పెషల్లీ ఈ వీడియో వచ్చేసి, ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్ వచ్చేసి నేను చేసింది మెయిన్ గా ఏంటంటే, బిగినర్స్ కూడా ఇప్పుడిప్పుడే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకు కూడా ఆన్లైన్ ద్వారా బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, అలాంటి వెబ్సైట్స్ లో మనం బల్క్ లో తెచ్చుకొని అప్లోడ్ చేసుకోండి. మినిమం ప్రాఫిట్ పెట్టుకొని మనం సేల్ చేసుకోవచ్చు అనమాట. వాళ్ళకి యూస్ఫుల్ గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ ఎలక్ట్రానిక్ మార్కెట్ కి వచ్చి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. దీనికి ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను. ఇక్కడ ఏంటంటే, నెంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఇక్కడ, ఈ ఎలక్ట్రానిక్స్ హోల్సేల్ సంబంధించి. కానీ వీళ్ళు ఎవ్వరూ వీడియోస్ అలో చేయట్లేరంటే, ఎందుకంటే ఒక 20,000 రూపీస్ వర్త్ చేసేది ఇక్కడ 1000 రూపీస్ కి అమ్ముతున్నారు. ఆ బ్రాండ్స్ నుంచి వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది అనమాట. మనం ఇలాంటివన్నీ డిస్క్లోజ్ చేసాం వీడియోస్ లో అంటే వాటి వాల్యూ కూడా పడిపోతుంది. అందు గురించి ఏ బ్రాండ్